శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా తులారాశి వారికి మాస ఫలితాలు నిర్ణయించేటప్పుడు రెండు గ్రహాలు ప్రధానంగా వీళ్ళ యొక్క కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మరి ఈ డిసెంబర్ నెల 2వ తారీఖున మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఒక విధంగా ఇది శుక్రుడికి మిత్రస్థానం. ఇది ఈ తులారాశి వారికి చతుర్థ భావ ఫలితాలు శుక్రుని యొక్క ప్రవేశంతో అనుకూలంగా మారడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా వాహన సౌకర్యం కలగడం, అలాగే ఏదైనా స్థిరాస్తి, నూతన గృహం, ఒక ఖరీదైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడం, అలాగే ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం, కానీ ఏదైనా ఒక వివాహ వేడుక శుభకార్యాల్లో పాల్గొనడం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకి ఇది ఒక పండగలాగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు ధరించడం, ఎక్కువగా ఫంక్షన్స్లో పాల్గొనడం, ఒక సెలబ్రిటీ హోదా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి గృహానికి అందంగా అలంకరించుకోవడం, గృహానికి అవసరమైనటువంటి ఆధునిక ఫర్నిచరు, అలాగే ఆధునిక సౌకర్యాలు సమకూర్చడంలో చాలా వరకు ఈ నెలంతా కూడా శుక్రుని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా ఖర్చు పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా పనికిరావు పాతవి అనుకున్న వస్తువుల్ని పక్కన పెట్టి కొత్త వస్తువులు సమకూర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఏదన్నా ఈ నెలలో గృహంలో ఒక పుట్టినరోజు కార్యక్రమం, ఒక గెట్ టుగెదర్, ఒక ఫంక్షను, ఒక సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఉన్నది. దానివల్ల బంధుమిత్రులను ఆహ్వానించడం, మీరు ఉన్నటువంటి గృహాన్ని వాళ్ళని ఒక ప్రెస్టేజ్గా చూపించడం జరుగుతుంది. మొత్తం మీద చాలా వరకు ఈ రాశివారు చాలా సౌకర్యవంత జీవితాన్ని, మాతృ సౌఖ్యాన్ని, తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానుల్ని ఎక్కువగా పొందే అవకాశం ఉంది. బట్ వెరీ గుడ్. శుక్రుడు 4వ స్థానం అన్నది ఈ రాశి వారికి చాలా మంచిది. చాలా వరకు కొత్త వాహనం కానీ, కొత్త గృహ ప్రవేశం కానీ జరుగుతుంది. ధనస్థానంలో రవి బుధుడు ఒక విధంగా లాభాధిపతి రవి ధనస్థానంలో ఏర్పడటం వల్ల, భాగ్యాధిపతి ధనస్థానంలో ఏర్పడటం వల్ల జాతకానికి ఒక 2 రకాలుగా ధనయోగం ఏర్పడటం జరిగింది. రవి ప్రభుత్వ కారకుడు. తండ్రి గారు లేదంటే మీరు కార్యాలయంలో ఉన్నటువంటి మీ యజమాని, మీ బాసు, ఈ విధంగా మీ కుటుంబంలో పెద్దవారి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే ఆర్థిక పరంగా మీ కుటుంబ అవసరాలకు, మీ వ్యక్తిగత అభివృద్ధికో వారి నుంచి బహుమతి రూపంలో ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంది. ఇక భాగ్యాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా, మీలో ఉన్నటువంటి విద్వత్తు, విద్య, టాలెంట్ ద్వారా దాన్ని ప్రజెంట్ చేసుకోవడం వల్ల కూడా ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి చాలా అదనంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విషయాల్లో కూడా ఫైనాన్స్ సౌకర్యం, ప్రభుత్వ సహకారం 100% రావడం జరుగుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకోవడం వల్ల కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ రాశి వారికి శని యోగకారకుడు. దాంతో ప్రస్తుతం శని భగవానుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎవరైతే తులారాశిలో ఎక్కువగా సెలబ్రిటీ రంగం, టీవీ, సినిమా, మీడియా రంగంలో ఉంటారో వారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్థితి ఏంటంటే ఎప్పుడైతే మనకి రాష్ట్రాధిపతి శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడో డిసెంబర్ 2వ తారీఖున ఆటోమేటిక్గా శని భగవానుడితో కలిసి ఉన్నటువంటి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే శని శుక్రుల కలయిక ప్రభావం ఈ తులారాశి వారి మీద కలిగిందో ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది ఎక్కువగా
స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు చాలా వరకు అనుకూలిస్తాయి. అలాగే ఎవరైతే కొత్తగా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి నుంచి వేరే వృత్తిలోకి మారుదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ప్రొఫెషన్ చేంజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ తులారాశి వారు వారి జీవితంలో ఎప్పుడు కూడా ఒకే వృత్తి కంటిన్యూ అవ్వదు. వారు చదువుకున్న చదువు దాని తగ్గట్టుగా కొంతకాలం పాటు ఇంచుమించుగా ప్రారంభ జీవితంలో ఏదో 36, 34 వరకు వివాహం అయ్యేంత వరకు ఒక వైద్యుడి వృత్తి నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత మిడిల్లో అనూహ్యంగా వృత్తిలో చాలా టాప్ ర్యాంక్లోకి వెళ్ళడం, సంపాదన కూడా చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ ఇంచుమించుగా 55, 65 మధ్యలో అనూహ్యంగా వాళ్ళు వృత్తిని చేంజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు దాకా సంపాదించిందంతా వాళ్ళు పిల్లలకో భార్యకో వాళ్ళకో విడిచిపెట్టి వీళ్ళు చాలా వరకు ప్రజాసేవ కార్యక్రమాల్లో కానీ ఏదైనా చారిటీ లాంటి సంస్థ స్థాపించి 10 మందికి ఆశ్రయం కల్పించడం కానీ వాళ్ళ వృత్తిని బట్టి ఒక విధమైనటువంటి ఓల్డ్ ఏజ్ హోము, ప్రకృతి వైద్యశాల, స్కూలో ఏదో ఒకటి స్థాపించి ప్రజాసేవలో చాలా వరకు ఎక్సలెంట్ అయినటువంటి నేమ్ సంపాదిస్తారు. అందులో పెద్దగా ధనాన్ని ఆశించకుండా సేవా కార్యక్రమాలు లాంటివి చేయడం అన్నది ఈ తులారాశిలో జన్మించిన వారికి చాలా వరకు ఆ విధంగా లైఫ్లో వృత్తిపరమైన చేంజెస్ రావడం జరుగుతుంది. బట్ ఏదైనా వీళ్ళు జీవితం రిటైర్మెంట్ తర్వాత చేపట్టిన వృత్తిలోనే వీళ్ళకి సంతృప్తి ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఇదే రాశిలో వారు అనూహ్యంగా వారికి ఎటువంటి సంబంధం లేకుండా రాజకీయ రంగంలో ప్రవేశించి అత్యున్నత స్థాయి పదవి కూడా చేపట్టడం ఈ తులారాశి వారికే రావడం జరుగుతూ ఉంటుంది. ప్రజల యొక్క ఫాలోయింగ్ ఎక్కువగా తులారాశి వారికి ఉండడం వల్ల వీళ్ళు సెలబ్రిటీ రంగంలో రాణిస్తారు. అటువంటి వారికి ఇప్పుడు మీరు ఏదైనా వృత్తి మారే ప్రయత్నం చేస్తే మరి మీ యొక్క హాబీకి తగ్గట్టుగా మీ జీవితాశయానికి తగ్గట్టుగా వృత్తి మారిస్తే ఖచ్చితంగా రాణించే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై మీ యొక్క ఏ కార్యక్రమం చేపట్టినా ధైర్యంగా ముందుకు వెళ్ళి అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరించే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి నెలలో కూడా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం కొన్ని పండగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిసెంబర్ నెల 7వ తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి. ఇవి కోయిన్సైడ్గా ఆలోచించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మరి కుజుని యొక్క అవతారం అనుకోవచ్చు, కుజుని యొక్క అధిదేవత అనుకోవచ్చు. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అంటే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు, వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరి. దాని తర్వాత చాలామందికి సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేకపోవడం, తరచూ వాళ్ళకి ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి వారు, అలాగే ఎక్కువగా రుణ సమస్యలతో బాధపడుతున్నవారు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేనివారు కంపల్సరిగా ఈ డిసెంబర్ 7వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆరాధించడం వల్ల మరి వీలైన మటుకు మరి అనుకూలం లేనివారు వారు గృహంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఫోటో దగ్గర శ్రేష్టమైనటువంటి ఆవు పాల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా పెట్టి ఎవరైతే మరి ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు, వివాహం కావాలో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఒక క్రియ ద్వారా కంపల్సరీగా వాళ్ళకి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే హనుమత్ జయంతి 30వ తారీఖున హనుమంతుడు ఏ కోరికన్నా తీర్చగలడు. మరి ఈ కలియుగంలో హనుమంతుడు ఇచ్చినంత తొందరగా ఏ గ్రహం కూడా, అంటే ఏ దైవం కూడా మనకి
అనుగ్రహాన్ని ఇవ్వలేదు. అసలు శనిగ్రహ అనుగ్రహం కావాలన్నా, కుజగ్రహ అనుగ్రహం కావాలన్నా హనుమంతుని యొక్క ఆరాధన తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా మరి సాధారణంగా ఎవరైతే మరి ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తలు ఈ రెండు కూడా సేమ్ కుజుడు సంబంధించినవి అనుకుందాం. అటువంటి వారు ఈ హనుమత్ జయంతి రోజు తమలపాకులతో స్వామిని పూజ చేయించి అష్టోత్తరం అర్చించి, వీలైతే వడమాల అంటే తయారు చేయించవచ్చు, వడలో తయారు చేసి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా ఈ సమస్య, ఈ పరిహారం వల్ల సాల్వ్ అవ్వదు అన్నది ఉండదు. ఎవరైతే ముఖ్యంగా వివాహ సమస్యలు, సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అసలు ఈ హనుమత్ జయంతి రోజే కాదు, ఏదైనా ఒక మంగళవారం అంటే మీరు ఎంత చేయగలిగితే అంత ఈ కోతులు తిన్నటువంటి అరటిపళ్ళు కానీ ఏ ఫలాలైనా సరే పర్వాలేదు, అలాగే బెల్లం, అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సర్గా చేసి సాధారణంగా రోడ్ల మీద గట్టా కాకుండా ఒక ప్రశాంతంగా ఊరి చివరిలో ఉన్నటువంటి ఎక్కడైతే కోతులు ఉంటాయో ఆ తోటలో కానీ రోడ్డుకి దూరంగా కానీ కోతులకి ఆహారంగా వేయడం వల్ల, అంటే ఇది ఒకటో రెండో కాకుండా అవి ఖచ్చితంగా మరి ఒక లంసంగా ఉండాలి. ఇది ఒక 2 అరటిగెల్లో అలామాట. ఆ విధంగా కోతులకు ఆహారం పెట్టడం వల్ల ఇంతవరకు కూడా ఈ సమస్య జరగలేదు అన్నది మాత్రం ఉండదు. ఒక్కసారి వీలైతే హనుమత్ జయంతి రోజు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. అంటే దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇక మనకి వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు ఈ కొద్దిపాటి రెమెడీ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందో అనుగ్రహం కానీ కంపల్సరిగా మీ యొక్క సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.